హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మంచి మాటలు ఏమిటో విందామా? జీవితంలో ఒక వయసు దాటాక మనసారా నవ్వలేని క్షణాలు అలవాటు అవుతాయి. సహనం అలవాటవుతుంది. పలకరింపులే లేని సమాజం ఎదురుపడుతుంది. చివరికి ఒంటరి వాళ్ళం అవుతాం. నిజాలతో కూడిన మాటలు ఎప్పుడూ చేదుగానే ఉంటాయి. అబద్ధాలతో కూడిన మాటలు ఎప్పుడూ తీయగానే ఉంటాయి. వాటినే జనాలు నమ్ముతారు కూడా. మీరు మాట్లాడేటప్పుడు అప్పటికే మీకు తెలిసిన విషయాన్నే మాట్లాడతారు. కానీ వినడం వల్ల వినే ప్రతిసారి ఒక కొత్త విషయం నేర్చుకుంటారు. ముళ్ళు ఉన్న గులాబీకే అందం ఎక్కువ. అలాగే కోపం ఎక్కువ ఉన్న వ్యక్తులకే ప్రేమ కూడా ఎక్కువగా ఉంటుంది. బాధ్యతలు అనేవి నీ చుట్టూ హద్దులు నిర్మిస్తాయి. మితిమీరిన హద్దులు నీ జీవితంలో నిజమైన ఆనందానికి సంకెళ్ళు వేసి బంధిస్తాయి. ఏం జరిగినా నిరాశ చెందకండి. ఎందుకంటే కొన్ని పరిస్థితులు తెలియకుండానే మీకు మేలు చేస్తాయి. మంచి వెనుక ఎవ్వడూ పరిగెత్తడు. అందరూ చెడు వెనకాలే పరిగెడతారు. ఉదాహరణకి మద్యం అమ్మేవాడు ఎక్కడికి వెళ్ళడు. కానీ పాలు అమ్ముకునేవాడు కొనేవాళ్ళు ఎక్కడుంటే అక్కడికే వెళతాడు. నమ్మినట్లయితే ప్రతి అబద్ధం కూడా నిజంలా కనిపిస్తుంది. నమ్మకపోయినట్లయితే ప్రతి నిజం కూడా అబద్ధంలాగే కనిపిస్తుంది. మనం ఆశించడం ఆపితే ఆనందం మొదలవుతుంది. మనం శాసించడం ఆపితే సంతోషం మొదలవుతుంది. గొడుగు వర్షాన్ని ఆపలేదు, కానీ నిన్ను వర్షానికి తడపకుండా చేస్తుంది. అలాగే ఆత్మవిశ్వాసం అనేది గెలుపును తీసుకురాదు, కానీ నీలో ఎటువంటి సవాళ్లను అయినా ఎదుర్కొనే శక్తినిస్తుంది. చెయ్యి జారితే కంటి అద్దాలు పగిలిపోతాయని ఎంతో జాగ్రత్తగా ఉండే మనం, మాట జారితే మనసు విరిగిపోతుంది అని మాత్రం తెలుసుకోలేకపోతున్నాము. తెలివిగా మాట్లాడడం గొప్ప విషయం కాదు. తెలిసినంత, అవసరమైనంత మాత్రమే మాట్లాడడం గొప్ప విషయం. జననానికి మరణానికి ఒక టైం ఉన్నట్టే మన జీవితంలో జరిగే ప్రతి పనికి ఒక టైం రాసిపెట్టి ఉంటుంది. అది రానిదే ఎంత ఆరాటపడినా ప్రయోజనం ఉండదు. నటన ముందు నిజాయితీ ఎప్పుడూ ఓడిపోతూనే ఉంటుంది. కానీ నటనకు నిజాయితీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా సమాధానం చెప్తుంది. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.